ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 78వ వచనం. మన ఎదుగుదలను చూడలేక, మనకు దేవుడు అనుగ్రహించిన స్థితిని ఓర్వలేక కొంతమంది గర్విష్ఠులు మన మీద అబద్ధపు మాటలు పలుకుతారు. అటువంటి వారు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎదురై ఉంటారు. మీ మీద అబద్ధపు సాక్ష్యాలు పలుకుతున్నారని చింతించకండి. అటువంటి వారు సిగ్గుపడే విధంగా దేవుడే వారికి సమాధానం చెప్తారు. మనం వారికి సమాధానం చెబితే వారికి అంతగా బాధ కలగకపోవచ్చు, కానీ దేవుడు సమాధానం చెబితే మర్చిపోలేని దెబ్బ కొడతారు. మన పక్షాన వారితో పోరాడతారు. మరి ఆ విధంగా జరగాలంటే మనం దేవునితో గడపాలి, ఆయన ఉపదేశాలను ధ్యానించాలి. అప్పుడే దేవుడు మన పక్షాన ఉండి కార్యం చేస్తారు. నీవు కలిగి ఉన్న ప్రతి భయానికి దేవుడే సమాధానం చెప్తారు. కానీ మనం ఆయనతో స్నేహం చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యమే మనల్ని దేవునితో స్నేహబంధంలోకి నడిపిస్తుంది. మరి ఇక నుండైనా దేవుని సంబంధులుగా మారదామా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.